యూట్యూబ్‌లో మంచి అంటే మంచి క్రేజ్‌ని తెచ్చుకొని, తను చేసిన సీరీస్‌లు గాని, తనే ఓన్‌గా స్క్రిప్ట్ రాసుకుంటూ, తనే మంచి మంచి స్కిట్‌లు చేసుకుంటూ స్టేజ్ మీదకి ఎక్కితే స్టూడెంట్స్ రవణ శ్రీముఖ పడి పడి నవ్వుతున్నారు. మాకు అర్థం కాదు. అరే మేము జోక్ వేస్తే మా ఊర్లోనే నవ్వరు. నీకు బావగా క్యారెక్టర్ చేసే అసలు ఇప్పటికి కూడా ఎలాంటి ఇంట్లో బావలాగే చూస్తారా? సేమ్ అలాగే చూస్తారు. ఆయన ఎక్కడ చూసినా అడుగుతూ ఉంటారంట. పిల్లలతో ఎలా చేపించావు అసలు? అంటే అంత హిట్ అయిద్దని మేము అనుకోలేను ఫస్ట్ లో. సో ఒక ఎపిసోడ్ చేసి చూద్దాం అనుకున్నాం. బాగా వెళ్ళింది ఫస్ట్ వీడియో. తర్వాత సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, అది ఆగకుండా 109 ఎపిసోడ్ వరకు చేసాం. అలాగే నీకు మంచి సినిమాలు కూడా ఆఫర్లు కూడా వచ్చినాయి. ఫస్ట్ 4 years రాలేదన్న. నాకు కృష్ణనగర్లో నాకు ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు. మామ ఈ సినిమా చేస్తున్నా, నేను ఎక్కడికి ఆడిషన్కి వెళ్ళు భుజం మీద చేయిలేసి, తమ్ముడు సూపర్ ఉంది ఆడిషన్, కాకపోతే నువ్వు సెట్ కావు ఈ క్యారెక్టర్కి. ఒక 2 డైలాగులు చెప్పింది క్లోజ్ పడితే చాలు, అందరికి చెప్పుకుందాం. సో ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది సుక్కుసారే, పుష్పనే. సుక్కుసార్ వచ్చి డల్లింగ్, వీడి పేరు రామ్ పటాస్, వీడు యూట్యూబ్ లో మంచి రైటర్, డైరెక్టర్, యాక్టర్, వీడి వీడియోలు నేను చూసా, ఒకసారి నువ్వు చూడు అన్నాడు. బన్నీ అన్న అది కిలా చూసి, అవునా ఒకసారి చూపించాడు. యాక్టర్ అయితా అని ఊరి నుంచి వచ్చి నువ్వు గట్టిగా ఏం సాధించావు అంటే, రామ్ పటాస్ గారు పుష్ప అనే సినిమాలో సుక్కుసార్తో బన్నీ అన్నతో యాక్ట్ చేశాడు. ఇప్పుడు ఉన్న వీళ్ళతో బీట్ చేయగలనని చెప్పని అనుకుంటున్నాం. కాంపిటీషన్ బీటింగ్ ఏం లేదన్న, సింపుల్ ఏం నమ్ముతా అంటే, నీ గోల్ ఏంటి అసలు? ఏ పొజిషన్ లో ఉండాలని చెప్పని నువ్వు అనుకుంటున్నావు ఇండస్ట్రీలో? 2.5 hours ఒక సినిమా మొత్తం నేను ఒక్కరిని చేసి, అప్పుడు జెర్సీలో నాన్న లాగా రిలీజ్ స్టేజ్కి వెళ్తావా? మెట్రో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను విశామ్. రైట్, ఈరోజు మన స్టూడియోకి ఒక మంచి స్పెషల్ గెస్ట్ని తీసుకొచ్చాను అనమాట. మనం యాక్చువల్గా ఏంటంటే యూట్యూబ్లో చూసేటప్పుడు వీళ్ళందరూ యూట్యూబర్స్ కానీ లేదంటే ఇట్లా ఫన్నీ వీడియోస్ చేసేవాళ్ళు ఎలా అంటే, అసలు ఎలా చేస్తారు వీళ్ళు, అంత స్పాంటేనిటీగా ఎలా చేస్తారు అని చెప్పి నేను చాలా అంటే చాలా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం వీడియోస్ చూసి. రైట్, అలాంటి సిచ్యువేషన్ నుంచి అనమాట యూట్యూబ్లో మంచి అంటే మంచి క్రేజ్ని తెచ్చుకొని, తను చేసిన సిరీస్లు కానీ, తనే ఓన్గా స్క్రిప్ట్ రాసుకుంటూ, తనే మంచి మంచి స్కిట్లు చేసుకుంటూ మన జబర్దస్త్లో చేశాడు, పటాస్లో చేశాడు. పటాస్ నుంచి మనోడి ఎలివేషన్ స్టార్ట్ అయింది అనమాట. పటాస్లో చేశాడు, జబర్దస్త్లో చేశాడు. అలా టీవీ ఛానల్లో చాలా ప్రోగ్రామ్స్లో మంచి మంచి షోస్ అనేవి చేయడం జరిగింది. అటువంటి గెస్ట్ని ఈరోజు మనం తీసుకొచ్చాం. అంతేకాకుండా సినిమాల్లో చాలా పెద్ద పెద్ద పాన్ ఇండియా సినిమాల్లో కూడా చేశాడు అనమాట. రైట్, ఆ గెస్ట్ ఎవరో కాదు, రామ్ పటాస్ అనమాట. హాయ్ రామ్ పటాస్, ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, సూపర్. పటాస్ అనేది చాలా మందికి కూడా మంచి లైఫ్ అనేది ఇచ్చింది. ఒక ఆర్టిస్ట్ గా మనం ఎదుగుదాం అని చెప్పని అనుకున్నప్పుడు కానీ, లేదా ట్రయల్ చేసే వాళ్ళకి ఏంటంటే మంచి ప్లాట్ఫామ్ అయింది పటాస్ నుంచి. చాలా మంది ఈవెన్ ఇప్పుడు జబర్దస్త్ లో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా పటాస్ నుంచి వచ్చిన. సో అటువంటి ప్లాట్ఫామ్ నుంచి నీకు మంచి ఆఫర్ వచ్చింది. ఆఫర్ వచ్చి అక్కడి నుంచి నువ్వేంటనేది ప్రూవ్ చేసుకున్నావు. రైట్, అంటే ఇక్కడ పటాస్ నుంచేనా లేదా అంతకుముందు యూట్యూబ్ లో కూడా చేసావు నువ్వు? లేదు, అంతకుముందు యూట్యూబ్ అంటే ఊర్లో చిన్న ఫోన్ పెట్టుకొని నేనే ఒక 2-3 షార్ట్ ఫిల్మ్ చేసుకున్నా. అంటే ఓన్గా నేనే. ఇప్పుడు జయగాడు చేస్తుంటాడు కదా, ఆ టైప్ లో అప్పుడు ట్రై చేశా. కానీ మనకి డబ్బింగ్ చెప్పడం తెలియదు, ఆ సౌండ్ బర్బర్ బర్మని వచ్చేది ఫోన్లో తీస్తే. సో అలా ఉండే, కానీ అంటే అంటే రాసుకొని అలా చేసింది ఏం లేదు. పటాస్ ఫస్ట్, కానీ జబర్దస్త్ ఇప్పటివరకు చేయలే. ట్రై చేసా, చాలా ట్రై చేసా, కానీ అప్పుడు స్టార్టింగ్ లో పటాస్ చేస్తే జబర్దస్త్కి వెళ్ళి అంత టైం ఉండేది కాదు. సో ఇక్కడే రిహార్సల్స్, ఇక్కడే చేయాలి. సో బయట కూడా వేరే ఏ ఛానల్ చేయొద్దు. సో అగ్రిమెంట్ ఉండే మాకు. సో ఓన్లీ పటాస్ చేసాం. పటాస్ తర్వాత ఫన్ బకెట్. ఓకే, ఫన్ బకెట్ నుంచి కూడా చాలా మంచి చాలా మంది వచ్చారు. 150 ఎపిసోడ్ చేశాను ఫన్ బకెట్. సీనియర్స్ 150, జూనియర్స్ ఒక 80. అవి చేశాక బీయింగ్ మ్యాన్ స్టార్ట్ చేశా ఆ ఎక్స్పీరియన్స్ తో. ఓకే ఓకే, ఇక బీన్ మ్యాన్ ఇంకా నువ్వే కదా? నేనే రాసుకున్నాను. పిల్లలతో ఎలా చేయించావు అసలు? వాళ్ళు ఫన్ బకెట్ జూనియర్స్ లో బాగా షార్ప్ ఉండే వాళ్ళు అన్న పిల్లలు. సో నాకు ఒక వెబ్ సిరీస్ ఏదైనా రాసుకో, నేను అంటే సుబ్బు సార్ చెప్పాడు అక్కడ తెలుగులో, సంధ్య మేడం, బిందు మేడం. సో ఏదైనా రాసుకో, జోకులు బాగున్నాయి కదా, నువ్వే కంటెంట్ త్రూ అవుట్ రాయి అన్నాడు.
సో నేను ఈ బీయింగ్ మ్యాన్ కాన్సెప్ట్ చెప్పా, ఎవరు కావాలన్నాడు. సో చూపించా. సో అప్పటికి ప్రణి నాకు తెలుసు. సో మా పనబకటి సీనియర్స్లో వేసేది మా అక్క ప్రణి, పిల్లలు. సో బావ క్యారెక్టర్ దుర్గాజీ. సో మేమందరం అంటే అంత హిట్ అయిద్దని మేము అనుకోలే అన్న ఫస్ట్లో. సో ఒక ఎపిసోడ్ చేసి చూద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఎపిసోడ్ అప్పుడు షార్ట్స్ రీల్స్ లేవు, 2019 కరోనా ముందు ఫుల్ వీడియో ఉండేది. బాగా వెళ్ళింది ఫస్ట్ వీడియో. తర్వాత సెకండ్ వీడియో, థర్డ్ వీడియో, అది ఆగకుండా 109 ఎపిసోడ్ వరకు చేసాం. బా సూపర్ అసలు. అండ్ నీకు బావగా క్యారెక్టర్ చేసే అసలు ఇప్పటికీ కూడా ఇంట్లో బావలాగే చూస్తారా? సేమ్ అలాగే చూస్తారు. ఆయన ఎక్కడ వేసినా అడుగుతూ ఉంటారంట. ఈస్ట్ వెస్ట్ లో బాగా ఫేమస్ అన్న, మనోడు గోదావరి కదా, అక్కడ అడుగుతూ ఉంటారంట ఏంటి ఎందుకు ఆపారు సిరీస్, మళ్ళీ కంటిన్యూ చేయండి. కాకపోతే అందరం బిజీ అయిపోయాం. కోవిడ్ లో కూడా మీరు ఆపకుండా చేసాం. కోవిడ్ లో కూడా ఎవరింట్లో దగ్గర వాళ్ళు వీడియో చేసి పంపడం, నేనే డైరెక్షన్ చెప్పడం వాళ్ళకి వీడియో కాల్లో. అందరూ చదువుకుంటే మేము షూట్ చేసాం అప్పుడు. సూపర్ సూపర్. అండ్ పటాస్ లో ఇప్పుడు శ్రీముఖి గారు కానీ రవి గారు కానీ వీళ్ళిద్దరూ కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. చాలా మీరు ఏదైనా స్కిట్ చేస్తున్నప్పుడు కానీ అంటే అక్కడ కంటెంట్ క్రియేట్ చేయాలన్న, ఆన్ ది స్పాట్ ఎవడన్నా డల్ అయినా ఎంగేజ్ చేయాలి. అదంతా కూడా మీకు వాళ్ళు కూడా అలా ఆ రకంగానే మీకు సపోర్ట్ చేసి పంచులు వేయడం కానీ లేదంటే వాళ్ళు సెటైర్లు వేయడం కానీ ఇట్లా చేసి మీకు మంచి ఎంకరేజ్ చేసేవాళ్ళు. అంటే నీకు ఎలా అనిపించింది ఫస్ట్ నువ్వు పటాస్ ప్లాట్ఫామ్ మీద నుంచొని ఫస్ట్ స్కిట్ చేసినప్పుడు నీకు ఎలా అనిపించింది? ఏం స్కిట్ చేసావు? ఫస్ట్ పటాసు ఖుషి బ్రదర్స్ అంటే ఖుషి స్కిట్ చేసాం మేము. నడుము చూసావు, నేను చూడలేదు రవణ శ్రీముఖి అక్క మీద చేసాం. అంటే మనకి అనిపిస్తుంది కదన్నా, టీవీలో ఒక్కసారి కనపడితే చాలు, ఒక 2 డైలాగులు చెప్పింది క్లోజ్ పడితే చాలు, అందరికి చెప్పుకుందాం. సో నేను అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉండే యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్. స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళడం, కాలేజ్ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళడం, అదే బాబత్. మొత్తం థియేటర్ దగ్గర ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఉండు, సోడా అమ్మేటోడు, టికెట్లు అమ్మే అన్న వాళ్ళు, నా సైకిల్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళే. వాళ్ళు సమోసాలకి దానికి దీనికి తిప్పుకునే వాళ్ళు, నేను ఫ్రీగా లోపలికి వెళ్ళిపోయేటోని. పెద్ద సినిమా ఏదైనా రిలీజ్ అయితే ఫ్రెండ్స్ కి నమ్మకం, వీటితో పాటు వెళ్తే ఆడ తెలిసిన వాళ్ళు ఉంటారు, టికెట్లు దొరుకుతాయి అని. సో అలా వెళ్ళేటోని అన్న. సో పటాస్కి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఆడిషన్స్ త్రూ వెళ్ళాము, సెలెక్ట్ అయ్యాం. అక్కడికి వెళ్ళాక ఏమన్నారంటే నాతో పాటు మా పెద్దమ్మ కొడుకు వచ్చాడు, కొండలని జోడీ ఉంటారు కదా మేము. సో వాడు నేను ఇద్దరం చేస్తామన్నా అంటే చేయండి రా, ఇది అందరూ సోలోగా ఎక్కుతున్నారు కదా, ఒక జోడీ ఉండాలి ఈ ఎపిసోడ్ లో, మీరు చేయండి అన్నాడు. సాయన్ వచ్చి స్క్రిప్ట్ ఇచ్చాడు. ఫస్ట్ స్క్రిప్ట్ మేము రాయాల, సాయి భువనగిరి అని సాయన్ వచ్చి ఫస్ట్ ఈ స్క్రిప్ట్ చేయండి రా అని ఇచ్చాడు. 3-4 తీసుకొచ్చాడు, చూసి మీకు సెట్ అవుతుంది రా అని ఇచ్చాడు. అన్న దగ్గర ఇన్ని ఉంటాయి, పటాస్ కావాల్సినవి, ఈవెంట్స్ కావాల్సినవి అన్ని రాసి పెట్టుకుంటుంటాడు ఇప్పుడు. సో ఆ చేసి చూపించామన్న ప్రసన్న అన్నకి, సంతోష్ అన్నకి, అందరికి చేసి చూపిస్తే వాళ్ళకి నచ్చింది. చేయండి రా అన్నాడు. స్టేజ్ మీదకి ఎక్కితే స్టూడెంట్స్ రవణ శ్రీముఖి పడి నవ్వుతున్నారు. మాకు అర్థం కాదు, అరే మేము జోక్ వేస్తే మా ఊర్లోనే నవ్వరు, ఏదో ఒక్కరిద్దరు నవ్వుతారు కానీ అటు నవ్వుతున్నారు ఇటు నవ్వుతున్నారు, కెమెరామెన్ అన్న వాళ్ళు అరుస్తున్నారు. అంటే ఆ కాన్సెప్ట్ ఇంత ముందుకు పటాస్ లో జరిగిన నార్మల్ ఇన్సిడెంట్స్ అన్ని కలిపి రాసిన స్కిట్ అన్నది. సో డిఓపి వాళ్ళకి తెలుసు, ప్రొడక్షన్ అన్నం వడ్డించి అన్నకి వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఏం జరుగుతుంది అనేది. అది మేము చేసేసరికి బాగా కనెక్ట్ అయిపోయారు. సో మీరు ఈ రకంగానే చేయండి అని ఖుషి బ్రదర్స్ అని పేరు పెట్టి ఒక్కొక్కడికి పేమెంట్లు ఇచ్చి, అప్పుడు ఏం లే ఇంటి దగ్గర నుంచి అమ్మోళ్ళు డబ్బులు పంపితే తప్ప మనకిలే, ఒక 3,000 పంపితే 1 month 2,000 రెంట్ కట్టుకొని ఆ బస్ పాస్ 500 తీసుకొని కాలేజీకి వెళ్ళి రావడం, ఇంతే, ఎక్కడికి వెళ్ళేది. సో మనకు బస్ పాస్ ఫ్రీ కాబట్టి ఆ ఫ్రీ బస్ పాస్ తో బీటెక్ బస్ పాస్ తో మొత్తం హైదరాబాద్ అంతా తిరిగే వాళ్ళం. పటా షూట్లు మొత్తం ఫ్రీ బస్ పాసే, కాలేజ్ కట్టెళ్ళ కూడా ఇటు వచ్చేటోళ్ళం. కండక్టర్ అడిగితే స్టూడెంట్ పాస్ కాదు. రోజు నువ్వు స్టూడియోకి వెళ్తావు, స్టూడియో దగ్గర దిగుతున్నావు చెప్పాలి. మా లక్ ఏంటంటే రోజు ఒక బస్ ఎక్కం కదన్నా, చాలా రోజులు ఉంటాయి కదా సేఫ్. అదే విలేజ్ లాంటి ఒకే బస్ అనుకో, ఆడు అడుగుతాడు మీరు కాలేజ్ ఇటు ఇటేనే పోతున్నారు అని. సూపర్, రైట్. అలాగే నీకు మంచి సినిమాలు కూడా ఆఫర్లు కూడా వచ్చినాయి అన్న. ఫస్ట్ 4 years రాలే అన్న. అంటే నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళకి ఒక 2 episodes చేయకుండా సినిమాలు చేసే వాళ్ళని చూసా. సో అసలు పటాస్ చేయకుండా సినిమాలు చేసే వాళ్ళని చూసా. కృష్ణనగర్లో నాకు ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు, మామ ఈ సినిమా చేస్తున్నా, నేను ఎక్కడికి ఆడిషన్కి వెళ్ళు భుజం మీద చేయిలేసి, తమ్ముడు సూపర్ ఉంది ఆడిషన్, కాకపోతే నువ్వు సెట్ కావు ఈ క్యారెక్టర్కి, నువ్వు నా మైండ్లో ఉన్నావు, నెంబర్ తీసుకొని సరే నీళ్ళు అవుతావా తాగిపిచ్చి పంపించేటోళ్ళు, ఒక జాలీగా చూసేటోళ్ళు. 4 years వరకు. నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది సుక్కుసారే, పుష్పనే. అంటే నేను 2016లో వచ్చాను, May 19 నా ఫస్ట్ స్కిట్. పుష్ప ఎప్పుడు వచ్చింది 2022లో, అది నా ఫస్ట్ సినిమా. అంటే అంత టైం పట్టింది. పుష్ప 1 నుంచి ఉన్నా, పుష్ప 1 నా ఫస్ట్ సినిమా. నాకు 5 years పట్టింది.
సెలెక్ట్ అవ్వడానికి 4 years, రిలీజ్ అవ్వడానికి ఇంకో 1.5 year పట్టింది. బా. నాతో పాటు అప్పుడు నా ముందున్న ఫ్రెండ్స్, నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఒక 5-6 సినిమాలు చేశారు. కాకపోతే నాది పెద్ద హిట్ సినిమా, బ్లాస్ట్ కాబట్టి. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారు పక్కనే ఉంటారు, అన్న పక్కనే ఉంటాం. ఆయనతో పాటు ఇప్పుడు ఆ డైలాగ్స్ కానీ లేదా ఆ రియాక్షన్స్ కానీ అన్ని కూడా మీకు అన్న ఉన్నాయి. అన్న అండ్ ఇంకోటి పుష్ప 2 లో కూడా ఈ డైలాగ్ ఉంటది కదా, పట్టుకోర దమ్ముంటే పట్టుకోరు. వీటిలో కానీ అన్ని ఇవి అన్నిట్లో మన రష్మిక గారు కూడా పక్కన కూడా నువ్వు ఉన్నావు అన్న. throughout ఉన్నావు. అంతా సుక్కు సారు, బన్నీ అన్న, రష్మిక అక్క, అంటే వాళ్ళ ఎంకరేజ్ నీకు తెలుసు కదన్న. ఒక్కరు హీరో ఎంకరేజ్ చేయింది, ఎవరు చేయింది మనం అంత దగ్గరికి వెళ్ళలేం. సో త్రూ అవుట్ ఒక్కరోజు కాదు, 200 days నేను పక్కనే ఉన్నా. షూట్ లో ఉన్నా లేకపోయినా ఆ పక్కనే ఉన్నాం. సెట్ అవుతారు, ఈ సీన్ సెట్ అవ్వరు, హీరో బ్యాచ్ పక్కన ఉండండి, సెట్ అవుతామనంటే పక్కన పెట్టేవాళ్ళు. పక్కన పెట్టినా అందులో అరే పటాస్ నువ్వు పక్కన ఉండు. బన్నీ అన్న పిలిచి, అంటే నేను వాళ్ళకి ఒక చిన్న పిల్లల్లా ఉండేవాడిని. పుష్ప అంటే ఎలా అందరు బాడీ గడ్డాలు అలా ఉండేది, వాళ్ళ మధ్యలో నేను చిన్న పిల్లల్లా ఉండేటోని. సో అందరు నన్ను ఆట పట్టించేవాళ్ళు, సుక్కు సారు, బన్నీ అన్న. సో ఎవరు నన్ను ఏదన్నా అన్నాలని హీరో బ్యాచ్ లో నన్ను అనేటోళ్ళు, అరే సగం నిలవడరా ఉండరా. నాకు బాగా ఒక మన ఇంట్లో ఉన్నట్టు ఉంటది అన్న. సో ఏమైనా చేయొచ్చు పుష్ప సెట్ లో. ఆ సినిమా నుంచి నేర్చుకున్నావా అంటే అసలు ఏంటనేది, యాక్టింగ్ కానీ లేదా అంటే మనం ఇప్పటి వరకు చేసింది వేరు, మనం పటాస్ లో కానీ లేదంటే షోస్ లో కానీ చేసే యాక్టింగ్ వేరు ఉంటది. సినిమా ఫస్ట్ సినిమాకి వెళ్ళేటప్పటికి అది కూడా పెద్ద హీరోతో, పాన్ ఇండియా హీరోతో, పాన్ ఇండియా మూవీతో, పెద్ద డైరెక్షన్ లో చేసేటప్పుడు నువ్వేం నేర్చుకున్నావు? నేను అంటే నాకు ఫస్ట్ డేనే షాక్ అన్నా. నేను ఫస్ట్ వెళ్ళిన రోజే సాంగ్ అయిపోయింది. అంటే సాంగ్ లో సుక్కు సార్ అంటే పెద్ద 1000 మంది డాన్సర్లు, అందులో ఎవరిని పట్టించుకునే అంత స్కోప్ ఉండదు. తర్వాత సీన్ అదే పోలీస్ వస్తాడు, గల్ల పట్టుకుంటాడు, మేము అందరు బ్యాచ్ అంతా లేస్తాము. సో మర్యాద ఉండదు కాబట్టి దుంగలు దాచిపెట్టి ఉండాలి, లేకుంటే నీ ముందే అడిగి దాటిచ్చుండే అని. సో ఆ సీన్ అప్పుడు సుక్కు సార్ వచ్చి, బన్నీ అన్న అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ నుంచొని ఉన్నా, వణుకుతా ఉన్నా. భయం ఎవరు బయటికి చెప్పడు, 100 మందికి వణికే ఉంది, అందరం వణుకుతా ఉన్నాం. పొద్దున్నే 6:30 కన్నా చలి. సంక్రాంతికి 4 రోజుల ముందు ఇది, సంక్రాంతి పండుగ రోజు కూడా మేము షూట్ చేస్తూనే ఉన్నాం. సుక్కు సార్ వచ్చి, డలింగ్ వీడి పేరు రామ్ పటాస్, వీడు యూట్యూబ్ లో మంచి రైటర్, డైరెక్టర్, యాక్టర్, వీడి వీడియోలు నేను చూసా, ఒకసారి నువ్వు చూడు అన్నాడు. బన్నీ అన్న అది కిలా చూసి, అవునా ఒకసారి చూపించన్నాడు. మధ్యాహ్నం తీసుకెళ్లి బన్నీ అన్నకి చూపించా. సో వాళ్ళు ఫస్ట్ డేనే నన్ను బాగా నమ్మారన్న. సో ఈ పిల్లోడు చేయగలడు, ఈయన్ని వాడుకోవచ్చు అనేది వాళ్ళు బాగా నమ్మారు. సో నన్ను పిలుస్తూ ఉండేవాళ్ళు. సో నాకు ప్రతిరోజు భయమే, అంటే నేను లొకేషన్ లో చూస్తూ ఉంటాను, ఎవరైనా తప్పు చేశారంటే ఒక హాఫ్ డే వేస్ట్ అయిపోతా ఉంటాను. సో నా వల్ల ఒక్క టేక్ కూడా వేస్ట్ అవ్వద్దు. అంటే మీకు ఎవ్వరికి తెలియదు కానీ లోపల వణికిపోతుండేటోని. పిలిచినప్పుడు రామదాస్ అన్న ఇప్పుడు నువ్వేం చేయాలంటే నువ్వు ఇలా రావాలి, బన్నీ అన్న 4 డైలాగులు చెప్పిన తర్వాత ఇలా చేయనే లోపు నువ్వు కళ్ళద్దాలు ఇలా పెట్టాలి. సో ఆ టైమింగ్ నీది మిస్ అయితే మొత్తం చూసుకో, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలి. సో అందరూ ఒక 200 మంది వెయిట్ చేస్తుండే వాళ్ళు, నేను ఆ కళ్ళద్దాలు వేయడానికి రెడీగా ఉండేటోని. అంటే ముందు వాళ్ళ మిస్టేక్ అయినా, ఎవరి వల్ల మిస్టేక్ అయినా నాకు మళ్ళీ ఇంకోటి పడుతుంది. అంటే అవుట్పుట్ అలా వచ్చి హ్యాపీగానన్నా నేను చేస్తున్న రోజులు ఇది అయిపోయి, సార్ బాగుంది రా నువ్వు పక్కన కూర్చో అంటే అందరూ చూస్తూ ఉంటారు కదన్నా, ఒక రకం భయము. సో సార్ చిన్న మిల్లీ సెకండ్ కూడా మిస్ అవ్వద్దు టైమింగ్. సో బన్నీ అన్నది కూడా అలాగే ఉంటుంది, టైమింగ్ నాకు సేమ్ స్పీడ్ కావాలి, నేను ఎలా అంటానో అలాగే రావాలి నాకు. ఆ స్పీడ్ వస్తేనే టైమింగ్ బాగుంటుంది అని వణుకుతూనే ఉన్నా. కానీ ఒక రకమైన ఇప్పుడు ఆవకాయ పచ్చడి తిన్నప్పుడు కారం వేస్తుంటది కానీ ఇంకో ముద్ద తింటాం. షూట్ కూడా అలాగే ఉండేది, భయం ఉండేది, కంగారు ఉండేది, రోజు నేర్చుకోవడమే. ఇంకా నువ్వు అన్నట్టు నేర్చుకోవడానికి ఇంకేముందని ఇక చూస్తూ ఉండడం అంతే, ఇంకా మనం ఇంక చేసేది ఏమీ ఉండదు. ఇది ఇలా చేయొచ్చు అంటే నాకు అప్పటి వరకు ఏమీ తెలియదు, నాకు ప్రతిదీ నేర్చుకోవడమే. అవును. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి ఎలా అంటే రామ్ పటాస్ అంటే మైండ్ లో ఉన్నాడు. ఇప్పుడు అన్న రామ్ పటాస్ అనగానే వెంటనే అది నా అదృష్టం గుర్తుపడతారు. మనోడు ఏం చెప్పాన ఇది ఆయన దృష్టిలోకి వెళ్ళింది. అంటే అంత క్లోజ్ అయ్యావు నువ్వు, అంత మంచి ఆఫర్ తీసుకున్నావు. అండ్ ఇంకోటి సుక్కు సారథి వచ్చేటప్పటికి చాలా మంచి హిట్లు అయినాయి. ప్రీవియస్ సినిమాలు చాలా మంచి, అంటే ఒక డిఫరెంట్గా ఉంటాయి ఆయన సినిమాలు. ఈ పుష్ప వచ్చేటప్పటికి ఆడిషన్ లో చాలా మందిని సెలెక్ట్ చేసుకుని రకరకాలుగా తీసుకున్నా. ఇప్పుడు మీ వర్షన్ చెప్పేటప్పటికి మిమ్మల్ని ఎలా అయితే యూట్యూబ్ లో చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి మిమ్మల్ని తీసుకోవడం జరిగింది. ఆయన డైలీ అంటే షార్ట్ చెప్పినప్పుడు ఎలా ఉంటారు, షార్ట్ చెప్పిన ముందు ఎలా ఉంటారు, అసలు ఆయన ఎలా ఉంటుంది సెట్ లో ఆయన వర్షన్? సుక్కు సార్ వేరే ప్రపంచం ఉంటుంది అన్న. అంటే మనం
అంటే వేరే లోకం ఉంటది. మనకు బయట మనం ఇంటి దగ్గర నుంచి వచ్చాం, మనకు ఫ్యామిలీ ఉంది, గుర్తుండవు ఇంకా ఆ టైంకి. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఉన్న 1000 మందిని ఒకటే స్కేల్లో పెడతాడు ఆయన, ఒకటే లెవెల్లో పెడతాడు. ఇప్పుడు ఇక్కడ పెద్ద సీరియస్ ఏం జరుగుతుంది, అసలు అదే మూడ్లో ఉండాలి, అందరు అలాగే బిహేవ్ చేయాలి, వర్క్ కూడా అలాగే స్పీడ్ అవ్వాలి. కామెడీ సీన్ జరుగుతుంది, కామెడీగానే అయిపోతుంటది. సో ఆర్టిస్టులు ఒక్కళ్ళే కాదు, చుట్టూండే వాళ్ళందరినీ, ఏడీల్ని అందరిని ఒకటే మూడ్లో పెడతాడు. సో ఆ కంట్రోలింగ్ మాత్రం మార్నింగ్ ఒక హడావిడి ఫుల్ సీరియస్ ఉంటుంది అన్న. జాతర అదే మెయిన్ గా మీరు చేసిన సీన్లు అన్ని, అంటే అల్లు అర్జున్ గారు ప్రతి సీన్ మాక్సిమం మీరు ఉన్నారు కదా, ప్రతి సీన్ లో బ్యాచ్ అంతా ఉన్నారు బ్యాక్. అంటే పెద్ద పెద్ద పాన్ ఇండియా యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, కో యాక్టర్స్ కానీ వీళ్ళందరూ ప్యాడింగ్ కానీ పెద్ద పెద్ద ప్యాడింగ్ అందులో ఉన్న వాళ్ళందరూ. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికేమో షెకావత్ గారు. అంటే వీళ్ళందరినీ ఒకసారి మీరు సెట్ లో చూసేటప్పటికి మీ ఫీలింగ్ ఏంటి? అది రోజుకొకరు ఏందన్న, ప్రతిరోజు అందరు ఉండేవాళ్ళు. అంటే షూట్ లో కెమెరా ముందుకు రాకపోవచ్చు కానీ సుక్కు సార్ అంటే సార్ ఎప్పుడు ఏ సీన్ తీస్తాడు, సార్ ప్లాన్ చేస్తూ ఉంటాడు అన్న. ఒకసారి 2 యూనిట్లు పనిచేస్తాయి, 3 యూనిట్లు పనిచేస్తాయి. సో టోటల్ ఆర్టిస్టులు అయితే మార్నింగ్ వచ్చేసి ఉంటారు. సో కొంతమంది అటు వెళ్తారు, కొంతమంది ఇటు వెళ్తారు. సో మనం రోజు చూడ్డం, సునీల్ అన్నని చూసి మన అన్నని కమెడియన్ గా చూస్తా ఉన్నా, ఫుల్ కమెడియన్ గా చూసాం కదా, ఆ సీరియస్ గా అన్ని చూస్తా ఉంటే వాళ్ళు ఆ వేరియేషన్. బయట మళ్ళీ ఫుల్ నవ్వుకుంటారు అన్న. ఇప్పుడు సుక్కు సారు, బ్రహ్మాజీ గారు, బన్నీ అన్న, వీళ్ళు బిభత్సంగా నవ్వుకుంటూ ఉంటారు. ఫాదర్ సార్ కూడా అంత సీరియస్ ఏం జరుగుతూ ఉంటుందో వాళ్ళు నవ్వుతూనే ఉంటారు. సో ఆ జోకులన్నీ మనకు కొత్తగా ఉంటాయి, అసలు మన స్క్రిప్ట్ లో లేనివి, సినిమాలో చూడని జోకులు అక్కడ ఉంటాయి. ఇది ఇలా చేస్తే ఎలా ఉంటది, అది డిస్కషన్ లో ఉండి మిస్ అయిపోతుంది తప్ప సినిమాలో రాదు. కానీ ఈక్వల్ టు మూవీలో ఎలా ఉందో అది ఉంటది. ఆ రావు రమేష్ గారు అంటే చూడమన్నా, మనం మాట్లాడడానికి కూడా 10 మంది పెద్దోళ్ళే మాట్లాడుకునేటప్పుడు మనం ఇలా అండి ఓకే 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 స్కోప్ ఉండదు, నవ్వడానికి గ్యాప్ ఉండదు, నవ్వుతూనే ఉంటాం, ఎవరొకరు జోక్ వేస్తూనే ఉంటారు. మంచి నీకు నీ కెరియర్ లో మంచి ఇదనమాట అన్న. 5 సంవత్సరాలు ఒక బీటెక్, ఒక ఎంబీబీఎస్ చేసేలాగా 5 సంవత్సరాలు సెలెక్ట్ అయినప్పటి నుంచి పార్ట్ 2 రిలీజ్ తర్వాత వరకు మొత్తం మాకు మెమరీసే. అది ఇక లైఫ్ లో మర్చిపోలేని ఇన్సిడెంట్ అనమాట. అండ్ దాని తర్వాత అచీవ్మెంట్ అంటే లైఫ్ లో ఏం సాధించావరా, యాక్టర్ అయితా అని ఊరి నుంచి వచ్చి నువ్వు గట్టిగా ఏం సాధించావరా అంటే, రాంపడాస్ గారు పుష్ప అనే సినిమాలో సుక్కు సార్తో బన్నీ అన్నతో యాక్ట్ చేశాడు. వాళ్ళు మెచ్చుకునేలా యాక్ట్ చేశాడు, వాళ్ళు సపోర్ట్ చేసేలా యాక్ట్ చేశాడు. ఇప్పటికీ లైఫ్ లో రాంపడాస్ గారికి ఎప్పుడు కావాలన్నా వాళ్ళు ఉన్నారని ఒక ధైర్యంతో నిద్రపోతాడు, నిద్రలేస్తాడు. అంటే నాకు వాళ్ళు ఉన్నారని ధైర్యం అన్న. రేపు పొద్దున్న నేను మంచి సినిమా ఏదన్నా షూట్ చేసుకుని వెళ్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు అనే నమ్మకం. సో నా టోటల్ ఫ్యామిలీని కాపాడుకోగలను, వాళ్ళు నాకు ఉన్నారు అనే ధైర్యం నేను పుష్ప సినిమాతో సంపాదించుకున్నా. సూపర్. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి రామ్, ఈ సినిమా అంటే పాన్ ఇండియా సినిమా చేసావు, అందులో మంచి నీకు కొన్ని డైలాగ్స్ కూడా ఉన్నాయి, కొన్ని రియాక్షన్స్ ఉన్నాయి, క్లోజ్ గా ఉన్నాయి. దీని తర్వాత సినిమా ఆఫర్లు ఎలా వచ్చింది అన్న? నేను పుష్ప చేస్తున్నప్పుడే బకాసుర రెస్టారెంట్ సినిమా వచ్చిందన్న నాకు. చేస్తున్నప్పుడే పుష్ప మిడిల్ లోనే ఉంది. నా కోసం పుష్ప సినిమా కోసం 1 month షూట్ ఆపారు బకాసుర రెస్టారెంట్, నా ఒక్కడి కోసం. సో జెన్యన్నకి నేను ముందు తెలుసు, యాక్టర్ గా పుష్ప చేస్తున్నప్పుడు, రైటర్ గా. మన బకాసుర రెస్టారెంట్ జనార్దన్ అన్న, నేను జెన్యన్ అని పిలుస్తా. అంటే అప్పుడు బాగా క్లోజ్ అన్నకి నేను తెలుసు. నేను ఈ సినిమా మన బకాసుర రెస్టారెంట్ అని తెలియక నేను పుష్ప చేస్తున్నప్పుడు కూడా ఆడిషన్స్ ఇస్తూ ఉండేవాడిని అన్న. నేను 2016 నుంచి ఏదైనా సినిమా ఆఫీస్ ఉందంటే వెళ్ళేవాళ్ళం. సో పుష్ప టీం అంతా కలిసి మళ్ళీ అన్ని ఆఫీసులో ఒక డే అంతా పెట్టుకొని తిరిగేవాళ్ళం. సో తెలిసిన కామన్ గా మాకు సాధు అన్న అని అన్న తీసుకెళ్ళాడు బకాసుర ఆఫీస్ దగ్గరికి. తీసుకెళ్తే అక్కడ ఆడిషన్ ఇచ్చి వచ్చా. శివన్న చెక్ చేస్తున్నాడు అంట మొత్తం. సో బకాసుర కోసం ఆర్టిస్టులు అందరు చెక్ చేస్తుంటే జెన్యన్న చూసి, ఈ అబ్బాయి నాకు తెలుసు, మనకి సెట్ అయ్యేటట్టు ఉంటాడు, ఒకసారి నువ్వు చూడంటే నన్ను శివన్న పిలిచాడు. చూసి లుక్ అంతా చూసి పర్ఫెక్ట్ సెట్ అవుతావురా నువ్వు, ఓకే బ్యాచులర్ ఫిక్స్ చేశాడు. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు నాకు తెలిసి లైఫ్ లో ఫస్ట్ టైం 5గురిలో ఒక హీరోగా నేను, ప్రవీణ్ అన్నతో పాటు. మంచి క్యారెక్టర్ అన్న. సూపర్. మన రష్మిక గారితో ఎలా ఉండేది అన్న? ఫుల్ కామెడీ అన్న. ఇప్పుడు అక్క చిన్నపిల్ల లేక ఉంటది, అంటే జోకులు వేస్తూ ఉంటది, చిన్న యాటిట్యూడ్. ఎవరన్నా పక్క నుంచి ఇలా ఉన్నా కానీ అంటే అమ్మ నేను వెళ్తాను అంటే జరగనివ్వదు. అమ్మ మీరు ఉండండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏ మాత్రం యాటిట్యూడ్ ఉండదు. మాతో కూడా పలకరించి, రే ఎవడన్నా ఆయ చెప్పకపోతే ఒరే వాడిని పిలుచురా, నేను ఆయ చెప్పాను పలకట్లేడు ఆయరా, ఈ టైప్ లో ఉంటది అన్న. మళ్ళీ వర్క్ లోకి వెళ్ళే మళ్ళీ సీరియసే, కానీ వచ్చినప్పుడు మాత్రం అందరిని బాగా పలకరిస్తుంది, వెళ్ళేటప్పుడు మాత్రం అందరినీ
బాగా పలకరించి వెళ్ళింది. రైట్, సూపర్. నువ్వు చేసిన సిరీస్లు కానీ లేదంటే ఎపిసోడ్స్ కానీ ఇవన్నీ కూడా మంచి హిట్ వచ్చినాయి యూట్యూబ్ లో. ఒక 50% వచ్చినాయన, 50% నేను అనుకున్నంత రాలా, చాలా కష్టపడ్డాం. ఎందుకనంటే ఇప్పుడు కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా యూట్యూబ్ లో అనేది నడుస్తుంది. అది మనం ఎంత క్రియేటివిటీ గా ఉంటామో, మనం ఎంత నాలెడ్జ్ గా ఉంటామో దాన్ని బట్టే మనకి వస్తూ ఉంటది. నువ్వు పెట్టిన ఎఫర్ట్ కి అయితే మాత్రం మేము చూసినంత వరకు, అంటే మేము ఇప్పుడు మనకి పర్సనల్ గా తెలుసు, అంటే మనోడు చేసింది ఎలా ఉంది, స్కిట్ ఎలా ఉంది, యాక్టింగ్ ఎలా ఉంది, మనోడు రీచ్ చేయలేదని చెప్పి పర్సనల్ గా మనకు అనిపిస్తుంది అనమాట. ఓకే బాగా చేస్తున్నాడు మనోడు అని చెప్పినట్టుగా. సో అలాగా దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఆ ప్లాట్ఫామ్ నమ్ముకుని ఉన్నావు? 2016 అన్న. 2016 నుంచి యూట్యూబ్ లో ఫస్ట్ పటాస్ తర్వాత 2017 అనుకో, 2017 ఎండింగ్ పటాస్ నుంచి వచ్చిన యూట్యూబ్ లోకి వచ్చాను. ఇటు టీవీ ఛానల్స్ లో రైటర్ గా, యాక్టర్ గా వర్క్ చేస్తున్నా, యూట్యూబ్ లో రైటర్ గా, యాక్టర్ గా, డైరెక్టర్ గా చేసుకుంటూ వెళ్ళిపోయా. ఓకే, స్టిల్ ఇప్పటికి కూడా నువ్వు ఇప్పటికీ చేస్తున్నాను అన్న, ఇప్పటికీ చేస్తున్నాను. నాకంటే మన కాన్సెప్ట్ వస్తుంది అన్న బ్రెయిన్ కి. సో అది చెప్తాం మన ప్రొడ్యూసర్ కి, ఇలా ఫోన్ చేసి చెప్తాం, చేసుకోరా అంటారు, కెమెరాలు ఉన్నాయి మన వాళ్ళే కదా చేసుకో అంటారు. వాళ్ళు ఎలా అంటారు అంటే ఫోన్ చేయగానే ఈసారి ఏ కళాఖండాన్ని రాసేవాంటారు. సరే ఒకటి రాశాను, ఇలా వైరల్ అవుతుంది కదా ఒక టాపిక్ అంటే, చేసుకో తొందర రిలీజ్ చేయి. కానీ సూపర్ రామ్, ఎందుకనంటే చాలా మంది కొంచెం ఫేమ్ వచ్చిందంటే పర్సనల్ గా వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి చూస్తారు ఇప్పుడున్న ఇదిలో. ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఇన్స్టాలో కానీ లేదా ఫేస్బుక్ లో కానీ యూట్యూబ్ కానీ ఛానల్ అన్ని క్రియేట్ చేసుకుని వాళ్ళు సొంతంగా చేసుకుని వాళ్ళ ఛానల్ కూడా డెవలప్ చేసుకుంటారు, మనం ప్రొఫెషనల్ గా చేసినా కానీ. కానీ నువ్వు ఇప్పటికీ కూడా నీకంటూ సొంతంగా నువ్వు చేసుకోవట్లేదు, కనీసం ఎక్కడ కూడా డెవలప్ చేసుకోవట్లేదు. ఎందుకని అంటే నీకు ఆ నమ్మకం ఏంటి? నాకు నమ్మకం ఏంటంటే నేను మంచి యాక్టర్ నేను మంచి యాక్టర్ని, నాకు అవకాశాలు వస్తాయి. నేను ఇప్పుడు ఏదో ఒక వీడియో చేసి పెడితే అది లైఫ్ లాగా నాకు అన్నం పెట్టాలి అలా వద్దు నాకు. సో నేను పని చేయాలి, నాకు ఏదైనా వెనకాల ఏదైనా సపోర్ట్ ఏదైనా ఉందంటే పని చేయను. నువ్వు ఒక్కడే కాదు 10 మందితో కలిసి పని చేయాలంట. నాకు గుంపు ఉండాలన్న షూట్ లో. కాకపోతే ఈ వీడియో చూస్తే డబ్బులు వస్తాయి, రెస్ట్ తీసుకుందాం అని ఉంటే నేను నిజంగా పని చేయను. సో డబ్బు రావాలి, డబ్బు అవసరం పడాలి. సో ప్రతిసారి అంతే, ఉన్నాయని ఖర్చు పెట్టేసుకుంటా, మళ్ళీ పోతూనే ఉంటా. నీకు బాగా అంటే ఇప్పుడు ఇంత జర్నీ ఉంది కదా, 2017 నుంచి 16 నుంచి ఉన్న జర్నీలో నీతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది కూడా మంచి మంచి సినిమాలు చేశారన్న, వాళ్ళు కూడా మంచి పొజిషన్ లో ఉన్నారని చెప్పాను. నీకు ది బెస్ట్ అన్న పర్సన్ ఎవరు నీకు ఇండస్ట్రీలో? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ సార్ పేరు చెప్పాలి, అలాగా నీకు ది బెస్ట్ ఇప్పుడు ఫోన్ చేయగానే నాకు వెంటనే రెస్పాండ్ అవుతాడు మనోడు, ఎప్పుడు కూడా నా విష్ కోరుకునేవాడు అంటే ఎవరు? మస్తు అంటారు అన్న. అంటే నీకు తెలిసే ఉంటది, ఇప్పుడు నువ్వు నీతో 2 గంటలు మాట్లాడిపోతా, నువ్వు కూడా ఎత్తుతావు నా ఫోన్. నేనైతే నొప్పకుండా వెళ్ళిపోతాన్నా. నేను అదే మా అమ్మ అదే చెప్పింది, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వచ్చేరా, చిన్నప్పటి నుంచి కొట్లాటలు చిన్న చిన్న ఇవన్నీ బాగా అలవాటు. సో ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఉంటది కదన్నా, మాది నల్గొండ. సో నేను విలేజ్ నుంచి వచ్చాను, సో పల్లెటూరు వాతావరణం. సో అలాగే పెరిగాను. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో కూడా నా యాక్టింగ్ లో కూడా అది విలేజ్ తనము, ఆ నాటుతనం కనపడతా ఉంటది. సో డైరెక్టర్లు అందరూ ఏం చెప్తారంటే, నువ్వు ఇలాగే ఉండరా, సిటీ లాగా చాక్లెట్ బాయ్స్ పబ్లలో 100 మంది దొరుకుతారు, ఆ జింబా ఇవన్నీ ఉంటాయి, నువ్వు పెక్యులర్ గా ఉంటావు, నువ్వు ఇలాగే ఉండు, స్లాంగ్ వదలకు, ఇలాగే మాట్లాడు, ఇలాగే ఉండు. అది అలవాటు అయిపోయింది అన్న. ఊళ్ళో మీ ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి, ఏమంటున్నారు? ఇప్పుడు పుష్పాలో చేసావు, మంచి టీవీ షోస్ లో చాలా ప్రోగ్రామ్స్ చేసావు, ఇప్పుడు ఇంకొక బకాసుర మూవీలో ఒక హీరోగా చేస్తున్నావు, వన్ ఆఫ్ ది హీరోగా చేస్తున్నావు. ఎట్లా ఉంది మీ బ్యాచ్? నువ్వు 10th స్కూల్ ఫ్రెండ్స్ అన్న, ఇంటర్ అంటే నీకు ఊర్లో ఉంటారు కదా? నేను చిన్నప్పటి నుంచి మా టౌన్ లోనే అన్న, ఊర్లో పుట్టాము, హాస్టల్లో పడేశారు మమ్మల్ని అందరినీ. అంటే కంబాలపల్లి అని ఊరు అన్న మాది. అక్కడ నుంచి ఒక 2000 మంది ఉంటారు ఊర్లో. అంటే 1500 ఉండేది, ఇప్పుడు పెరిగారు. సో ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3 హాస్టలే, 4 ఉంటే 4 హాస్టలే. తల్లిదండ్రులు మాత్రం ఇంటి దగ్గర ఉండేవాళ్ళు. అంటే ఆ తరం అంతా వాళ్ళు ఎలా ఫిక్స్ అయ్యారంటే, మా పిల్లలు చదువుకోవాలి. సో ఒక తరం పిల్లలందరినీ చదివిచ్చేసింది. సో నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఎవడు ఊర్లో లేకుండా అయిపోయారు, ఆ తల్లిదండ్రులే మిగిలారు ఆ ఊర్లో. సో అందరూ సిటీ, దేవరకొండ, నల్గొండ, హైదరాబాద్, కొంతమంది బెంగళూరు అలా వెళ్ళిపోయారు. సో అందరు చదువుకున్నారు, సో అందరు సెటిల్ అయిపోయారు. ఉన్నారన్న, వాళ్ళ కలిసి చదువుకున్నాము. సో నాది ఎలా ఉండదంటే, నేను స్కూల్ టాపర్,
క్లాసు లీడర్ ఎలా ఉండేది, నేనే బోర్డు మీద పేర్లు రాసేటోడిని, నేనే భయపెట్టేటోడిని, టీచర్స్ అందరికి ఫేవరెట్ ఉండేటోడిని, సో కర్రలు తీసుకొని నేనే వచ్చేటోడిని. సో ఇప్పుడు కూడా వాళ్ళు మా ఫ్రెండ్స్ అందరు ఎలా అంటే ఇప్పుడు కూడా గ్రూప్ లో ఏదైనా పార్టీ అన్నా ఏదన్నా గెట్ టుగెదర్ అన్న ఏదన్నా కానీ లీడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ఇప్పుడు నీ కెరీర్ చూసి ఇప్పుడు నిన్ను చూసి వాళ్ళు ఏమని ఫీల్ అవుతున్నారు, అంటే వాళ్ళ ఫీలింగ్ ఎట్లా ఉంది? సేమ్ అన్న చిన్నప్పుడు లాగే లీడర్ లాగే చూస్తారు నన్ను వాళ్ళు. ఒకరు వీడు సెట్ అవుతాడు, వీడు బాగుంటాడు. ఇప్పటికీ నాకు ఎప్పుడైనా డబ్బులు అవసరం అంటే వాళ్ళకి ఫోన్ చేస్తా, వాళ్ళకి మంత్లీ నాకు ఒకసారి నాకు సపరేట్ గా పడుతుంటే మనీ వాళ్ళకి సపరేట్ మంత్లీ కదన్నా, నాకు వాళ్ళు హెల్ప్ చేస్తుంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూనే ఉంటా. నా ఒక్కడు మాత్రం కిట్టు అని నా 3rd క్లాస్ నుంచి ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు. కిట్టు అని 3rd క్లాస్ ఫ్రెండ్, స్కూల్ ఫ్రెండ్, ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు. మనోడు ఏమంటున్నాడు? క్రికెట్ కోచ్ మనోడు కోచ్ అన్న. ఇప్పుడు మన బకసూర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ మాధపూర్ లో కోచ్ వాడు. చిన్నపిల్లలకి కోచింగ్ ఇస్తా ఉంటాడు. వాడికి ఐపీఎల్ ఆడాలని ఆడికి డ్రీమ్, నాకు సినిమాలు యాక్ట్ చేయాలని నాకు డ్రీమ్. సూపర్ సూపర్. అండ్ ఇంకోటి వచ్చి మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకొని అండ్ రీసెంట్ పెళ్లి కూడా చేసుకున్నాం. అంటే కెరీర్ లో నేను నిలబడ్డాను అని చెప్పని అనుకున్నా, అందుకే చేసుకున్నా. నేను సెట్ అయ్యానని చేసుకున్నా. అంటే ఎట్లా ఉండిద్ది అంటే నీకు పర్సనల్ అని కాదు, అంటే ఇన్కమ్ అనేది నీకు అన్న నేను ఈరోజు సర్వే అవ్వడానికి నాకు ఒక ఫ్యామిలీని మెయింటైన్ చేయడానికి సరిపోతుంది అన్నట్టుగా ఉందా, లేదంటే ఏమైనా సంపాదించుకున్నావు? అన్న సర్వే చెప్పా కదా, నేను ఫ్యూచర్ కోసం ఏం కూడబెట్టేం లేదు. అంటే మనకు అంత రిచ్ ఫ్యామిలీ కాదు, అందరిలాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. కాకపోతే ఖర్చుకైతే భయపడేది ఉండదు అన్న. ఏదైతే అదైంది మనకి చిన్నప్పటి నుంచి అంతే, ఖర్చుకైతే భయపడలేదు. మా అమ్మ మా నాన్న ఇస్తారు, దేవుడు ఇస్తాడు, సెట్ అయిపోతుంది. ఎట్టయినా సెట్ అయిపోతుంది అని నమ్మకం అయితే గట్టిగా ఉంటుంది. ఇంకోటి నేను రైటింగ్, డైరెక్షన్, యాక్టింగ్ 3 చేసుకుంటాను కదన్నా. సో సర్వైవ్ అవ్వగలుగుతాను అనమాట. సో వేరే వాళ్ళకి రాసిస్తాను, అన్న వాళ్ళకి ఎవరికైనా కావాలంటే ఎవరన్నా స్టోరీ రాసుకొని వస్తే వాళ్ళకి డైరెక్షన్ చేసి పెడతాను. చిన్న చిన్న యాడ్స్ కానీ ఏమన్నా ఉంటే వేరే అన్న వాళ్ళని షూట్ చేస్తే అలా యాక్ట్ చేసి వస్తా. ఏదైనా ఎవరికైనా స్క్రిప్ట్ వర్క్ కావాలంటే ఒక 10 days వాళ్ళకి స్క్రిప్ట్ వర్క్ చేసి వస్తా. వెబ్ సిరీస్ ఎవరైనా రాసుకున్నారంటే ఏదైనా రైటింగ్ వల్ల సర్వైవ్ అవుతున్నాను. సూపర్ 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 అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే నీలో ఉన్న స్కిల్స్ ఏంటంటే నువ్వు చెప్పినట్టుగా నువ్వు అన్ని రకాల మల్టిపుల్ గా నువ్వు అన్ని చేసుకోగలుగుతున్నావు. ఇక్కడ మనకి ఇండస్ట్రీలో ఎలా అంటే ఇప్పుడు నువ్వు పాన్ ఇండియా సినిమా చేసావు, తర్వాత ఇప్పుడు ఇంకొక సినిమాలో వన్ ఆఫ్ ది లీడ్ చేస్తున్నావు. అండ్ తర్వాత వచ్చేటప్పటికి ఏంటంటే ఇప్పుడు ఉన్న కాంపిటీషన్ కి నువ్వు చూస్తున్నావు ఆల్రెడీ యూట్యూబ్ లో ఎట్లా ఏ రకమైన కాంపిటీషన్ ఉందో ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా రకరకాల కొత్త వస్తానే ఉంటారు. నువ్వు ఇప్పుడు 2016-17 నుంచి నువ్వు ఇట్లా సర్వే చేసుకుని వస్తున్నావు. ప్రతిరోజు బస్ లోంచి కొత్త వాళ్ళు దిగుతూనే ఉంటారు, ట్రైన్ లోంచి కొత్త వాళ్ళు దిగుతూనే ఉంటారు, ఆశలు వస్తూనే ఉంటాయి. నాలాంటి వాళ్ళు కూడా కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తాం. ఇప్పుడు ఉన్న వీళ్ళతో బీట్ చేయగలనని చెప్పని అనుకుంటున్నావు? కాంపిటీషన్ బీటింగ్ ఏం లేదన్న, సింపుల్ ఏం నమ్ముతా అంటే మనకని రాసి పెట్టిన క్యారెక్టర్ ఎంతమంది ఆడిషన్ ఇచ్చినా ఏం చేసినా అది పోదు. మనకని రాసి లేకపోతే 10 రోజులు షూట్ చేసిన తర్వాత కూడా ఎగిరిపోద్ది. మనకని రాసి పెట్టుంటది అని నమ్ముతాన్నా అంతే. మన పని మనం గట్టిగా చేయడం, లొకేషన్ లో ఉన్న వాళ్ళందరూ సూపర్ చేసి నేను అనడం, డైరెక్టర్ సాటిస్ఫై అవ్వడం, కో ఆర్టిస్ట్ తో బాగుండడం, సినిమా ఇట్టు కొట్టడం, రిపీట్. సూపర్. ప్రవీణ్ అన్నది ఎలా ఉంది అన్న? సూపర్ అన్న. అంటే ప్రవీణ్ అన్నకి బాగా అంటే ఆ సినిమాలో మంచి క్లోజ్ గా ఉన్న వ్యక్తి నువ్వే, అంటే క్యారెక్టర్ అందరిలో ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ మా అన్నది నాది ఉంటది అన్న. ఎలా ఉంది ప్రవీణ్ అన్న? బాగుంటది అన్న. అన్న ఎలా అంటే ఫ్రీడమ్ ఇస్తాడన్న. ఏమంటారు ఇప్పుడు అంటాడు, అన్న ఇట్లా అనుకుంటున్నా అంటే ఇది బాగుంది, శివన్ పిలుస్తాడు, శివ వీడియో ఒకటి చెప్తున్నాడు విను అని అంటాడు, బాగుంది, ఎప్పుడు అంటావురా, అప్పుడు అంటావా, సరే నాది డైలాగ్ ఉంది దీని తర్వాత అన్న అంటాడు. కూర్చోబెడతాడు, ఎరా పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, పెళ్ళయిందా అన్న చెప్తుంటాడు, డబ్బులు జాగ్రత్త పెట్టుకో, లైఫ్ బాగా చూసుకో, క్యారెక్టర్లు మంచివే చెయ్యి. సో పర్సనల్ లైఫ్ గురించి చెప్తుంటాడు, ఇటు ప్రొఫెషనల్ లైఫ్ గురించి చెప్తుంటాడు. సీన్ లో ఎప్పుడన్నా నేను ఓవర్లాప్ కొంచెం అడావిల్లో పడి అన్నా అనిపోతే ఒరే 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 కాదురా నాది అయిపోలేదు ఆగరా. శివన్ నాకు చెప్పాడు, నువ్వు అడావిడే ఉండాలరా, కానీ ఎప్పుడు అడావిడి ఉండాలి ఎప్పుడు ఉండొద్దో చూసుకోవాలంటాడు. మనకి ఆ టైమింగ్ లో తెలియదు కదన్నా. సో ప్రవీణ్ అన్న కంట్రోల్ చేయడం, శివన్న కంట్రోల్ చేయడం, సో వాళ్ళు కంట్రోల్ చేస్తూనే వచ్చారు సినిమా అంతా. నీకు ఇప్పుడు పుష్పకి దీనికి డిఫరెన్స్ తెలుస్తుందా, అనిపించిందా అన్న? ఇప్పుడు పుష్ప ఇప్పుడు బన్నీ అన్న ఉంటాడు, అన్న లీడ్ చేస్తూ ఉంటాడు, మనం వెళ్తా ఉంటాం. ఇప్పుడు ఇలా అంటే ప్రవీణ్ అన్నతో పాటు ఈక్వల్ గా లీడ్ చేస్తూ వెళ్ళాలి ఇక్కడ. సో అన్న
టైమింగ్ అందుకుంటా ఉండాలి టక్ 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 అనేసి. సో ఇది కొంచెం కష్టం అన్న, నేర్చుకుంటున్నాను నేను ఇది అవునా అన్న. సూపర్. అంటే ఇక్కడ మీరు చేసిన స్కిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు బాగా మంచి గుర్తింపు వచ్చిన స్కిట్ ఏంటి అది యూట్యూబ్ లో? యూట్యూబ్ లోనన్నా పటాసా లేకపోతే యూట్యూబ్ మొత్తం టోటల్ యూట్యూబ్ లోనన్నా ఒక 4-5 ఉన్నాయన్న. ఒక పెట్రోల్ జోక్ ఒకటి ఉంటది, ఆ కిలోమీటర్ రాళ్ళు ఎలాగో పెట్రోల్ రేట్లు తగ్గించలేరు కాబట్టి ఆ కిలోమీటర్ రాళ్ళన్న దగ్గర దగ్గర పెట్టారు. అది బాగా వైరల్ అయింది. నాకు పుష్ప దగ్గర బన్యన్న బౌన్సర్లు వీళ్ళు కూడా నన్ను అలాగే ఎక్కిరించేటోళ్ళు, పటాస్ రాళ్ళు దగ్గర దగ్గర పెట్టమంటావా అది అవునవును, ఇది నాకు గుర్తుంది. బాగా వైరల్ అయింది, నన్ను మంచి పేరు తీసుకొచ్చింది. దగ్గర దగ్గర పెట్టండి అనేది అని చెప్పారు. తర్వాత డెలివరీ బాయ్ ఒకటి చేశారు నా నేను, సైకిల్ మీద వస్తే డెలివరీ బాయ్ అది ఒకటి చేసిన, అది బాగా వైరల్ అయింది, అది మంచి పేరు తీసుకొచ్చింది. ఇంకోటి లేటెస్ట్ ట్రెండింగ్ పెళ్లి చూపులని ఒకటి చేశాను. అప్పుడు ఒక అమ్మాయి 2 అమ్మాయిలు పెళ్లి చూపులోకి వస్తే మేము 2 వెళ్తాం, అమ్మాయి కొన్ని కండిషన్స్ పెడితే నేను కొన్ని పెడతా, అది మీకు చూపిస్తాను మీకు ఎంత వైరల్ అయిందో. అది బాగా పేరు తీసుకొచ్చింది అన్న. సూపర్ సూపర్. ఇంకో డ్రైవింగ్ లైసెన్స్, ఈ 4 బాగా వైరల్. నాకు ఇప్పటికీ పంపుతుంటారు రోజు ఫ్రెండ్స్, ఇన్స్టాలోను వాట్సాప్ లోను, మా గ్రూప్ లో వచ్చింది, మా ఊరి గ్రూప్ లో పెట్టారు, అలా పంపుతా ఉంటారు. ఈ 4 బాగా పేరు తెచ్చినాయి. సూపర్ సూపర్. అంటే మంచిగా నీ టాలెంట్ నువ్వు నమ్ముకొని, నీ నాలెడ్జ్ నువ్వు నమ్ముకొని, నీకైతే ఏదైతే గోల్ ఉందో ఆ గోల్ పెట్టుకొని దాని మీద వర్క్ చేశాను ఈ 7-8 ఇయర్స్ కూడా, ఆల్మోస్ట్ 9 ఇయర్స్ కూడా దాని మీద వర్క్ చేసావు. ఇంటికాడ పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా ఉంది? ఫుల్. ఎందుకంటే మనం బస్ అంటే ఎక్కకుండా ఇటు ఎక్కావు ఫుల్. అంటే నేను ముందే ఇంటర్లో ఉన్నప్పుడే చెప్పాను నేను యాక్టర్ అయితమ్మా, నేను ఇది అంటే అమ్మలో క్లారిటీగా చెప్పా, మా నేను జాబ్ అంటే రోజు ఒక చోటుకి వెళ్ళి ఆఫీసు ఇలా నెలకు ఒక 50,000 ఇది వస్తుంది, అలా కాకుండా అమ్మా నేను ఇలా యాక్టర్ అయితే ఒకవేళ నేను కొడితే నెక్స్ట్ జనరేషన్కి మనం ఇలా కాదమ్మా, మన ఫ్యామిలీ నుంచి ఇంకో మన పిల్లల్ని ఎవరైనా క్రికెటర్ని చేయాలి. నేను క్రికెటర్ అవ్వాలనుకున్నా చిన్నప్పుడు, ఇంతున్నప్పుడు. తర్వాత యాక్టర్ అవ్వాలకు మారుతూ ఉంటుంది కదన్నా పెద్ద కొద్ది. సో ఇంట్లో వాడికన్నా గోలు, ఇప్పుడు మా తమ్ముడు అంటాడు, అబ్బా నేను క్రికెటర్ అయ్యేటోనన్నా మిస్ అయ్యింది, మనం హైదరాబాద్ లో పుట్టి మనకి కోచింగ్ ఈ సెలక్షన్ తెలుసుంటే, మనకి 20 దాటిన తర్వాత అన్ని తెలిసాయి అన్న, అలా అండర్ 19 అయిపోయింది క్రికెట్ లో. సో అలా కాకుండా ఎవడన్నా నెక్స్ట్ జనరేషన్ వాడు ఏదైనా గోల్ అనిపిస్తే వాళ్ళు రీచ్ అయ్యేటట్టు చేయొచ్చు మనం. లేదు నేను కూడా చదువుకొని ఆగిపోయానంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకెవడో చేయడం కోసం వెయిట్ చేయాలి, ఇంకొకళ్ళు చేస్తారన్న నమ్మకం అంటే నేనే చేస్తామా. నువ్వు జాబ్ చేస్తావు అనుకో, ఆ జాబ్ లో కష్టాలు కానీ లేదా డైలీ రొటీన్ ఏం చేస్తావు అంటే ఈఎంఐలకు అలవాటు పడిపోతా. నెక్స్ట్ నువ్వు అన్నట్టుగా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇదే తప్పదు, వాళ్ళు అనుకున్న గోల్స్ నువ్వు రీచ్ చేయలేవు, నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయలేవు కదా. బాగుంది, అలాగే చెప్పావు మరి. ఇలాగ నేను ఎప్పుడు అంటే థింకింగ్ అయితే నిజంగా అలాగే ఆలోచించుంటాను, బాగా ఓవర్ థింకింగ్ ఎక్కువ. సో దానివల్ల వీళ్ళు ఏం చేయొచ్చు అలా, దానివల్ల రైటింగ్ వచ్చింది. సో చాలా మంది న్యాచురల్ గా మేము అనుకున్నట్టు ఎలా బిహేవ్ చేస్తుంది బావ క్యారెక్టరు. సో నేను మా బావల్ని చూసేటోడిని. సో మ్యాక్స్ సైలెంట్ గా ఉండేవాళ్ళు, ఇంటికి వచ్చినప్పుడు బన్నీని వేసుకొని మా అక్క ఏది పెడితే, పెద్ద అంటే సొంత అక్క కాదు పెద్దమ్మ కూతురు. సో చూస్తాను బావలు ఇలాగే ఉంటారు, అక్కలు ఇలాగే ఉంటారు. సో వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. మా వాళ్ళు అనుకున్నా కానీ ప్రపంచంలో ఉండే బావలు అక్కలు అందరూ అలాగే ఉంటారు అని ఆ వ్యూస్ వచ్చాక తెలిసిందన్న, అందరు కనెక్ట్ అయ్యారు. సో అలా వెళ్ళిపోయిందన్న. సూపర్ సూపర్. వాళ్ళు ఇప్పుడు అంటే నువ్వు రాసిచ్చిన స్క్రిప్టే చేస్తారా లేదంటే వాళ్ళు కూడా స్క్రిప్ట్ ఏమైనా చేసుకుంటారా? ఎక్కడన్నా ఇప్పుడు మీతో పాటు వర్క్ చేస్తున్న దుర్గాజీ గారు కానీ? లేదన్న, ఓన్ నేను రాయాలి, నేనే రాసి ముందు ప్రొడ్యూసర్ వాళ్ళకి చెప్పి కథ ఓకే అయ్యాక ఆర్టిస్టులను పెట్టుకోవాలి. ప్రతి ఎపిసోడ్ అలాగే ఉంటది. ఓకే, స్టిల్ ఇప్పుడు ఉన్న ఎపిసోడ్స్ అన్ని అలాగేనా, మనం రాసి పంపించాలి, వాళ్ళు చదువుతారు, మొత్తం చేంజెస్ చెప్తారు, మళ్ళీ చేంజెస్ చేసుకోవాలి, చాలా కష్టం ఉంటుంది అన్న. సో ఆ చేంజెస్ బట్టి మనం షూట్ చేయాలి. ఇప్పుడు ఏదో నడుస్తుంది ఒకటి, ఇప్పుడు ట్రాక్ ఏదో నడుస్తుంది అంటే మీరు కూరగాయల షాప్ దగ్గర గొడవ పడేది, ఇది ఏంటిది? అది నల్లనయ్య వెన్నెలమ్మని ఇంకొక వెబ్ సిరీస్. మేము 10 వెబ్ సిరీస్లు చేసామన్నా. అంటే పాపరాయిడ్ అని, ఫన్నీ ఫసక్స్ అని, ఎంటీ మైండ్స్ అని, బీయింగ్ మేనమామ అని, ఫ్రైడే ఫన్ అని, మహేష్ విట్ట అన్నతోటి. అన్న బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత అది ఆపాము. సో అన్నకి డేట్స్ ఇష్యూ అయిపోయి 3 months లోపలే ఉన్నాడు అన్నప్పుడు. సో అలా అయిపోయింది. తర్వాత ఇది నల్లనే వెన్నెలమ్మ రీసెంట్ గా చూసింది అదన్న. సూపర్ సూపర్ రామ్. అండ్ ఇంకొక విషయం గురించి మాట్లాడుకుంటే, నెక్స్ట్ నువ్వు అనుకున్న ఏదైతే అనుకుంటున్నావో అప్కమింగ్ నేను మంచి యాక్టర్ అవుతుంది చెప్పండి, నీ గోల్ ఏంటి అసలు? ఏ పొజిషన్ లో ఉండాలని చెప్పి నువ్వు అనుకుంటున్నావు ఇండస్ట్రీలో? అన్న నెలలోకి 20 రోజులు షూట్ చేయాలన్నా.
ఒక 5 రోజులు డబ్బింగ్ చెప్పుకోవాలి, ఒక 5 రోజులు ఫ్యామిలీతో ఉండాలి. అలాగే ఇంతే ఇంతే. అంటే పొజిషన్ నీకు ఏం లేదా? బన్నీ అన్నతో చేసావు, బన్నీ అన్నతో పక్క నుండి చేసావు, నెక్స్ట్ ఇప్పుడేమో వన్ ఆఫ్ ది లీడ్ చేస్తున్నావు అన్న. అలాగా డే బై డే చేంజ్ అవుతుంది కదా నీకంటూ, అంటే నేను ఈ పొజిషన్ లో ఉండాలని చెప్పని ఏమైనా ఉందని? అన్న లీడ్ చేయాలన్న క్యారెక్టర్స్, అంటే కథలో భాగమై ఉండాలి. అంటే కథకు సపోర్ట్ చేసే క్యారెక్టర్ ఫ్రెండ్స్ ఇలా కాకుండా కథ మన మీద ఉండాలి. సో కథలు ఇబ్బంది పడే క్యారెక్టర్, ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ ఇచ్చే క్యారెక్టర్, లేకపోతే ట్విస్ట్ కి షాక్ అయ్యే క్యారెక్టర్, క్లైమాక్స్ వరకు పోరాడే క్యారెక్టర్, క్లైమాక్స్ లో విన్ అయ్యే క్యారెక్టర్, అంటే ఏదో ఒకటి కథ నా మీద రన్ అయ్యే స్టోరీస్ నేను రాసుకొని చేయాలి. లేకపోతే ఎవరన్నా రాసిన అన్న వాళ్ళని రాసిన దానికి నేను స్క్రిప్ట్ లో హెల్ప్ చేసి మళ్ళీ వాళ్ళతో పాటు కలిపి వర్క్ చేసుకోవాలని అన్న. దాంతోపాటు ఏ అవకాశం వచ్చినా యాక్ట్ చేస్తా. సో ఇదేంటంటే ఇది సెలెక్టివ్, ఇదేంటంటే వచ్చినవి చేసుకోవాలి, సర్వైవ్ అవ్వాలి కాబట్టి క్యారెక్టర్ చేస్తూ ఇలా నా మీద కథ రన్ అయ్యేది. సో నేను ఎమోషన్, అంటే నాకు నమ్మకం ఏంటంటే నేను బాగా చెప్పగలను, ఒక క్యారెక్టర్ బాగా చేయగలనని. ఒక త్రూ అవుట్ ఒక 2.5 hours ఒక సినిమా మొత్తం నేను ఒక్కరిని చేసి, అంటే లీడ్ గా నాతో పాటు సపోర్టివ్ క్యారెక్టర్స్ పెట్టుకొని అలా ఒక సినిమా చేసి అది రిలీజ్ చేయాలి. సూపర్. అప్పుడు జెర్సీలో నాన్న లాగా మెట్రో ఇంటి దగ్గర ఉంది, మెట్రో బ్యాక్ ఎక్కేది గట్టిగా అరుస్తారన్న. అంటే అది వన్ ఆఫ్ ది అన్న, ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద యాక్టర్లు అందరితో చేయాలి, ప్రతి యాక్టర్తో చేయాలి, ప్రతి హీరోయిన్తో చేయాలి, ప్రతి డైరెక్టర్తో చేయాలి. సో వాళ్ళందరినీ టీవీలో సినిమాల్లో చూసా కదన్నా. సో వాళ్ళ స్టార్డమ్ పక్కనకి వెళ్ళి అమ్మా ఈరోజు చిరంజీవి గారితో చేసి ఇచ్చానమ్మా ఒక చిన్న సీను, నాగార్జున గారితో చేసి, ప్రతిదీ నేను ఇంటికి వచ్చి చెప్పుకోవాలన్నా. నాకు అదొక అలవాటు. ఇంటికి వెళ్ళి ఈరోజు షూట్లు ఏమైందంటే అని చెప్పాలి. వినకపోతే ఒప్పుకోను. చెప్పురా ఈడు వచ్చాడంటే ఒక అరగంట చెప్తాడు, మా ఆవిడ కాసేపు, అమ్మ కాసేపు. సో అది ప్రతిరోజు ఉండాలని అన్న. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు నీకు బాగా, అంటే నువ్వు ఎలాగో రైటర్ కాబట్టి నువ్వు బాగా మంచిగా రాసుకున్న డైలాగులు, నీకు బాగా ఫేవరెట్ అయిన డైలాగ్ చెప్పు. చాలా ఉన్నాయి అన్న. టక్కున ఫేవరెట్ అంటే నాకు ఎలా ఉండదు అంటే కామెంట్లు చదివేటాను అన్న. సో ఆ నెగిటివే గుర్తున్నాయి, ఇంకా ఇది బాగాలేదు అది బాగాలేదు అవి గుర్తున్నాయి తప్ప నేనేం రాసిన గుర్తులేవు. ఫేవరెట్ అంటే ఇదే అనుకున్న, పెట్రోల్ జోకి అనుకో. షార్ట్గా ఉన్నా కానీ బాగా వెళ్ళింది. ఎలాగో ఆ పెట్రోల్ రేట్లు తగ్గించలేరు కాబట్టి ఆ కిలోమీటర్ అలా దగ్గర పెట్టండి అనగానే ఎడిట్ కట్ కూడా భలే ఉంటది టైమింగ్ అది. సూపర్. సినిమాలో నీ డైలాగ్? సినిమాలో నా డైలాగ్ అంటే ఇది బన్యన్నతో అని చెప్పింది. నో ఈయనింట్లో ఉండే టీవీ మన ఎస్పీ గారి ఇంట్లో కూడా లేదా, మంచి టైమింగ్ లో ఉంటది అన్నది. బన్యన్న పెద్ద డైలాగ్ చెప్తాడు. కానీ అది మరి నీకు నల్గొండకి మరి చిత్తూరుకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. నేను నేర్చుకున్నా. నేను పుష్పతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల అని ఒక సినిమా చేశాను నేను. ఆ సినిమా పుంగనూరులో జరిగింది, చిత్తూరు డిస్టిక్ మదనపల్లి పుంగనూరులో. సో నేను ఒక 6 months అక్కడ ఉన్నా పుష్పకు ముందు. సో అక్కడ మొత్తం టీ కొట్టు వాళ్ళతోటి, అక్కడ ఉన్న జనాలందరితో తిరిగి, స్కూల్ పిల్లలతో తిరిగి ఆ పదాలన్నీ నేర్చుకున్నా. సో దాంతోపాటు ప్రభుత్వ జూనియర్ కళాశాల డైరెక్టర్ పుంగనూరు అన్నే, శ్రీనాథ్ అన్న అని. సో అన్న నేర్పించాడు సినిమాలో ఈ స్లాంగ్ ఇలా ఉండాలి, పక్కా చిత్తూరు స్లాంగ్. అది అక్కడ నేర్చుకొని వచ్చా పుష్ప ఇక్కడ స్టార్ట్ అయింది. 2 వెళ్ళిపోయాయి నాకు. నువ్వు ఆడిషన్ ఇచ్చినప్పుడు కూడా నీకు వర్కౌట్ అయ్యి ఉంటుంది? వర్కౌట్ అయిందన్న, ఆడిషన్ వర్కౌట్ అయింది. సూపర్ సూపర్. చిత్తూరు స్లాంగ్ కూడా ఫస్ట్ సుక్కు సార్కి నచ్చింది ఆడిషన్ వీడియోనే. ఆడిషన్ వాళ్ళు స్క్రిప్ట్ పంపించారన్న, ఒక 3 pages స్క్రిప్ట్ పంపించారు. సో ఆ స్క్రిప్ట్ పరంగా ఏముందంటే సినిమా రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు, ఆ సినిమాలో ఆ సీన్ లేదు కాబట్టి. సో పిల్లోడు ఎర్రచందనం కొట్టడానికి పోయి అరెస్ట్ అవుతాడు. సో వాడు పేదోడు కాబట్టి వాడిని ఎవరు తీసుకెళ్లారు, విలన్ బ్యాచ్ లో ఉండే అబ్బాయి. సో వాడు బాగా బక్క చిక్కిపోయి అన్నం పెట్టక ఒక చీమల పుట్టు ఉంటుంది, ఆ చీమల పుట్ట మీద పడుకొని ఉంటాడు లోపల జైల్లో. వాళ్ళ అమ్మ వస్తుంది, ఒక 100 kilometers నుంచి నడుచుకుంటా, డబ్బులు లేవు ఆమె దగ్గర. ఆమె 2 days 3 days నడుచుకుంటా అక్కడ ఆగుతూ వస్తే వీని కలవడానికి వస్తుంది. సో ఆడ వాళ్ళ అమ్మని చూసి కన్వర్జేషన్, వాళ్ళ అమ్మకి నడుచుకుంటూ రాకు అని జైల్లో పనిచేసిన డబ్బులు తీసి వాళ్ళ అమ్మకి ఇవ్వడం. లాయర్తో మాట్లాడంటే ఏ లాయర్ దగ్గర ఇవ్వడానికి నా దగ్గర దుడ్డు లేక నేను నడుచుకుంటూ వచ్చిన బిడ్డ అని చెప్తే, సరేలే ఏదో ఒక రోజు బయటకు వస్తా, నువ్వు చెప్పినప్పుడు ఏనుంటే బాగుండమని ఒక 3 pages డైలాగ్ ఉంటుంది అన్న. అది మొత్తం నేను డ్రాయర్ మీద మట్టి పూసుకొని తెలుగు టెర్రస్ పైనే షూట్ మిడిల్లో మా బీయింగ్ మ్యాన్ షూట్ అవుతుంటే, మన ఆర్ శ్రీనివాస్ అన్న మీకు తెలిసే ఉంటుంది అన్న, సినిమా బండి అన్న మదర్ క్యారెక్టర్ డైలాగ్ చెప్తా ఉన్నాడు. మా ఫ్రెండ్ ధన డిఓపి సింగిల్ టేక్ లో చేసి పంపించాం అది 3 pages. సో ఆడిషన్ పంపిన వాళ్ళందరూ కట్లు చేసి పంపారంట, నేను ఒక్కని సింగిల్ టేక్ పంపా.
సార్కి నచ్చింది, డ్రైవర్ మీద చేసింది అని సార్ మళ్ళీ నా వీడియోస్. అదే మనం ఏదైనా నాకు అక్కడ ఉన్న ఏడి అన్న వాళ్ళు చెప్పారు, ఇలా జరిగిందిరా తమ్ముడు, జాగ్రత్తగా ఉండు, సార్ దృష్టిలో పడ్డావు, సార్ నీ వీడియో చూశాడు, సో వేరే ఏం షూట్స్ పెట్టుకోకు, బ్లాక్ చేసుకో అని నాకు అప్పుడు చెప్పారు అన్న. ఓకే, అంటే మనం ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యం అన్న. మనకి ఏదైనా క్యారెక్టర్ ఇచ్చారంటే ఆర్టిస్ట్ గా మనం దాన్ని ఎంత డెవలప్ చేస్తున్నాం. అంటే ఆ సీన్ సార్ చూసి నన్ను సినిమాలో విజిల్ చాట్ ఉంటది కదన్న, చెట్టు సెకండ్ విజిల్ ఉంటది పుష్పలో పోలీసులు వచ్చేటప్పుడు, అందులో నాకు కావాలన్నా సార్ షర్ట్ తీపిచ్చాడు. నేను ఆడిషన్ ఎలా కదా వర్షం ముందన్న పోలీసులు వస్తా ఉంటారు గోవిందప్ప, ఫస్ట్ పిల్లోడే వేస్తాడు విజిల్, తర్వాత చెట్టు మిడిల్ లోంచి నేను లేచేస్తాను విజిల్. సేమ్ ఇప్పుడు ఆడిషన్ ఎలా అయితే ఇచ్చానో అలాగే వేయించాడు విజిల్ సార్, గుర్తుపెట్టుకున్నాడు సార్. సూపర్ సూపర్. రైట్, ఫైనల్ గా ఎలా ఉంది రామ్ ఇప్పుడు లైఫ్ అనేది? అన్న August 8th సినిమా రిలీజ్ అన్న. అంటే ఫస్ట్ టైం నేను లీడ్ గా చేశాను. ప్రవీణ్ అన్న, వివేక్ అన్న, జైగాడు, అమర్ అన్న, నలుగురితో పాటు. మర్చిపోయాను అసలు జై గురించి మర్చిపోయాను. మనోడు దొరకట్లేదు కానీ ఆడు దొరకడు, ఆడు ఫుల్ బిజీ. ఎలా మీ ఇద్దరు బాండింగ్ ఏంటి అసలు జయకృష్ణకి నీకు? అన్న సూపర్ అన్న, ఆడు ఫస్ట్ రోజే వచ్చి అన్న నువ్వేనా బాగా క్యారెక్టర్ చేస్తుంది, నాకు చిన్న పడిది ఉంటుంది ఫస్ట్ రోజు కలవడానికి అన్న అంటే, ఏమంటావు డైలాగ్ నీది ఏమిచ్చారు పేపర్ ఒకసారిది చదువు చదువు నువ్వు చదువు అంటే, నాకు తెలుగు రాదు మొత్తం ఇంగ్లీష్ మీడియం నాది అన్నాడు. ఇంకా సినిమా మొత్తం స్క్రిప్ట్ నేను నా డైలాగ్స్ ఇలా చదువుకుంటే, నాదేముందాడా అంటాడు, వచ్చేసి ఇది ఉందిరా నీదంటే, అదా ఈజీ చెప్పేస్తా ఇంకా చాలే తీ. సో వాడు కల్మషం లేకుండా ఉంటాడు అన్న, చాలా న్యాచురల్ గా మాట్లాడతాడు. బాగా వెళ్ళిపోయింది నాకు. మీ ఇద్దరికి ఎక్కడైనా ఫస్ట్ పరిచయం బకాసురే, అప్పటి వరకు తెలియదు. ఈ సినిమాలో ఉన్న వాళ్ళు ఎవరు అప్పటి వరకు తెలియదు అన్న. ఒక్క బాలన్న కెమెరామ్యాన్ డిఓపి బాలన్న పుష్ప దగ్గర తెలుసు అన్న, డాలీ ఆపరేట్ చేసేవాడు అక్కడ. అదే బాలన్న తెలుసు, జెన్ని అన్న తెలుసు, ఇంకెవరు తెలియదు. అందరూ మామూలు మన జై మామూలుగా నీకు వీడియోస్ లో గానీ అక్కడ గానీ ఎక్కడ వాడు నాకు యాక్టర్ అని తెలుసు, ఉపెన్ లో చూశాను, కాకపోతే పర్సనల్ గా నేను అడిగి తెలియదు, అన్నకు తెలియదు. పరిచయం ఈ సినిమా నుంచే పరిచయం. ఇద్దరు బాగా మా కాంబినేషన్ మాత్రం మీకు ఖచ్చితంగా బాగా నవ్వుకుంటారు అన్న, బాగా నవ్వుకుంటారు. ఎమోషనల్ సీన్స్ లో కూడా కొన్ని బాగా మేము ఏడిపిస్తాం కూడా. సూపర్, మా చెప్పకూడదు అది కొన్ని సీన్లు, పర్లేదు అన్న. క్యూరియాసిటీ ఓకే అన్న, ఇద్దరు క్యారెక్టర్లు అయితే సూపర్ సూపర్. అండ్ జయకృష్ణ కూడా మంచి యాక్టర్, సూపర్ యాక్టర్ అన్న. ఇందులో ఉన్న వాళ్ళు అందరు సూపర్ అన్న, అందరు సూపర్, అందుకే అవుట్పుట్ అలాగ వచ్చింది. వివేక్ అన్న సూపర్. అంటే వివేక్ అన్న షూట్ చేసిన 3 days కి తమ్ముడు ఎల్లుండి ఏంటి పని అన్నాడు. అన్న ఏం లేదన్న, అన్న సరే కార్తిక్ అన్న దగ్గరికి రండి అన్నాడు. మా కార్తిక్ అన్న అంటే ఏంటి, విరూపాక్ష డైరెక్టర్, సో ఆ రేంజ్. ఒకసారి వెళ్ళి ఫోటో దిగితే అట్లా ఉంటది కదా అన్న ఫీల్. డైరెక్ట్ కార్తిక్ అన్న దగ్గర తీసుకెళ్ళాడు, అన్న దగ్గర తీసుకెళ్ళి అక్కడ డిన్నర్ చేపించి అన్నతో మాట్లాడించి, అంటే చూడన్నా ఎవరో యూట్యూబ్ కృష్ణనగర్ అమీర్పేట ఇక్కడ ఉండే పిల్లలం. సో డైరెక్ట్ ఇంటికి తీసుకెళ్ళి కార్తిక్ అన్న వీళ్ళు యాక్టర్లు అన్నయ్య చూడు, తన పేరు రామ్ పటాస్, వీడియోలు ఇలా చూడు, వీటి పేరు జయకృష్ణ, అమర్ అని మా ముగ్గురిని అంటే తీసుకెళ్ళి పరిచయం చేసి, అంటే అలా అంత బాగా చూసుకున్నాడు అన్న. ఎప్పుడన్నా మేము షూట్ మిడిల్లో గ్యాప్ వచ్చి అన్న ఏదన్నా తింటే బాగుండు అనగానే ఫస్ట్ కార్ తీసే పర్సన్ వివేక్ అన్న. ఎక్కడ 5 నిమిషాలు పట్టుకొచ్చేస్తాడు, లోకల్లో ఏదో ఒకటి తినిపించి తీసుకొని వచ్చేస్తాడు. ఇంకా అమరన్న ఇంకా కోతి బ్యాచ్, మాది ఒక రకం. అంటే మమ్మల్ని అందరినీ భరించిన వాళ్ళంటే అమరన్న. ఎప్పుడు ఇంకా అరే రాము ఇంకా ఆపండ్రా, నవ్వడం ఆపండ్రా, అరే జై కొడతాడ్రా, ఇంకా నా వల్ల పట్టలేదురా, ఈ టైప్కి వెళ్ళేదన్న. ఎక్కడో ఇప్పుడు శివగారం డైరెక్టర్ గారు లేదంటే జెన్నీ అన్న ఎవరో ఏదో ఇంటర్వ్యూలో చెప్తా కూడా ఎక్కడ మాట్లాడుతూ కూడా అన్నారు, మా షూటింగ్ ఆగిపోయినా గానీ వీళ్ళిద్దరు మాత్రం అదే మూడ్ లో ఉంటారు. జయకృష్ణ ఒకడు, రామ్ ఒకడు, సీన్లు ఆగిపోయినా షూటింగ్ బ్రేక్ ఇచ్చినా అయిపోయినా గానీ వాళ్ళిద్దరు మాత్రం అదే మూడ్ లో ఉన్నారు. అంటే ఒక సెట్ లో ఒక ఇంట్లో మనం చిన్నోళ్ళం అయితే ఒక బెనిఫిట్ అదే అన్న. మనకి ఏమన్నా చేయొచ్చు. ఇప్పుడు సడన్ గా వర్షం షూట్ సీన్ అంతా ప్లాన్ చేస్తా ఉన్నా, వర్షం వస్తుంది, అప్పుడు అందరు డల్ అవుతారు, అప్పుడు ఏదో ఒక జోక్ వేయాల్సిందే. సో ఆ జోకులు మేము వేస్ట్ వాళ్ళం, వర్షాన్ని తిట్టడమో లేకపోతే లొకేషన్ తిట్టడమో. ఈరోజు జయగాడు కరెక్ట్ దండం పెట్టలే, కెమెరా కేరే దండం పెట్టి మళ్ళీ వర్షం పోయింది. సో మేము అలా కోతిగా ఉండేవాళ్ళం అన్న. సో మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఇలాగే ఉండాలి రా, షూట్ అయిపోయేంత వరకు ఇలా ఉండాలని. సూపర్. అంటే ఎలా ఉండబోతుంది బకాసుర? సూపర్ ఉంటుంది అన్న. ఇప్పటి వరకు మనం చూసిన హర్రర్
కామెడీస్ కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కంప్లీట్ డిఫరెంట్ కాదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎమోషన్ మాత్రం కంప్లీట్ డిఫరెంట్ అన్న. ఎమోషన్ ఇప్పటి వరకు మన తెలుగు సినిమాలో చూడని ఎమోషన్. మీరు అంటే సినిమా ఇంటర్వెల్ వరకు ఒక ఎమోషన్ ఉంటాయి, ఇంటర్వెల్ తర్వాత ఇంకో ఎమోషన్ ఉంటుంది. ఆ రెండింటిని ఎలా కనెక్ట్ చేసాడు క్లైమాక్స్ అనేది మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనకి మంచి గొప్ప తెలుగు సినిమా చూసినట్టు అనిపిస్తుంది అన్న. పక్క భాష సినిమా, ఆ సినిమా ఈ సినిమాలు అని చెప్పలేను కానీ అవి గొప్ప సినిమాలే. కానీ మన తెలుగులో మంచి గొప్ప సినిమా వచ్చింది, చాలా బాగా కష్టపడ్డారు, రైటింగ్ ఇంత బాగుంటుందా అని మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అన్న. మ్యూజిక్ కూడా వికాస్ బడీస్ అన్నది 3 సాంగ్స్ ఇప్పుడు రిలీజ్ చేసిన 3 సాంగ్స్ లో టైటిల్ సాంగ్ కానీ లేదంటే ఏమరా జీవితం కానీ జాతీయం కానీ 3 కూడా మంచి బాగా హిట్ అయినాయి అన్న, బాగా హిట్ అయినాయి. మా ఊర్లో ట్రాక్టర్ మీద పెట్టుకొని తిరుగుతున్నారు. అవునా? అయ్యో, అంటే ఆ టైమింగ్ కూడా అలా ట్రాక్టర్ అలా గట్టు మీదకి పోతా ఉంటది, ఆయన పెట్టుకు ఎండలో పోతాడు. అయ్యో ఏమిరా ఈ జీవితం. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ కూడా కనెక్ట్ అవుతుందన్న మన సాంగ్. ఎవరికైనా ఎవరికో డబ్బులు ఉండవు టైంకి ఆ పాట పెట్టుకుంటూ అవ్వచ్చు. ఎగ్జాంపుల్ వెళ్ళండి, పిల్ల హ్యాండ్ ఇచ్చింది, ఏ టైమింగ్ లైనా అది పెట్టవచ్చు. ఎవడో చచ్చిపోయిన దగ్గర కూడా పెట్టవచ్చు ఆ పాట. డెడ్ బాడీ ఫీల్ అవుతుంటది. సూపర్ సూపర్ నైస్ రామ్. చాలా చాలా సరదాగా ఉంది. అండ్ నువ్వు ఎలా అయితే నీ వీడియోస్ తో ఎంటర్టైన్ చేస్తావు, ఇంటర్వ్యూ కూడా మంచి ఫన్నీగా అట్లనే నడిచింది. థ్యాంక్ యూ అన్న, నువ్వు కూడా చాలా నన్ను బాగా ఎంటర్టైన్ చేసినావు. బాగా భయపడింది నాకు ఫస్ట్, అన్న ఏం క్వశ్చన్ అడుగుతాడు అని. అంటే ఏమడుగుతాను ఎక్స్పెక్ట్ చేసాను, ఏమన్నా ఏదో ఉంటది కదా, అది ఎందుకు జరిగింది ఇది ఎందుకు జరిగింది అంటే ఇందులోకి వెళ్ళేవారు అంటే నీకు వాళ్ళకి సంబంధం నాకు నిన్నటి అన్నమే గుర్తుంటది, ఏం కర్రీ తిన్నాను మళ్ళీ అంటే కాదు, నీకు వాళ్ళకి సంబంధం ఏంటి, ఆ రోజు అది ఎందుకు వెళ్ళావంటే కథం అడుగుతాను. అదే భయం అన్నాను, సాయనంతో అదే భయపడ్డా, అన్నకే చెప్పా. కానీ హ్యాపీ అన్న, థ్యాంక్ యూ అన్న. నువ్వే థియేటర్ లో చూస్తావు అన్న సినిమా? నేనా? మొత్తం అందరు టీం అందరితోటి. నువ్వే థియేటర్ లో చూడమంటావు అన్న, నువ్వు చెప్పన్నా. అంటే ఇప్పుడు శివన్న ఎక్కడికి వెళ్దామంటే మనందరం అక్కడికి వెళ్తాం, కానీ నువ్వు ఆ రోజు ఉంటావా? డెఫినెట్ గా ఉండకపోతే సరే అయితే మళ్ళీ అయితే ఓకే, డెఫినెట్ గా మనం చూడాలి. అండ్ సినిమా కూడా August 8th అయితే మాత్రం బకాసా రెస్టారెంట్ మన రామ్ కూడా అందులో వన్ ఆఫ్ ది లీడ్ గా చేశాడు. మంచి ఇప్పుడు ఎంతైతే సరదాగా ఎంతైతే ఫన్నీగా ఎంటర్టైన్ నడుస్తుందో దీనికి డబల్ ట్రిపుల్ అని ఉంటుంది అనమాట. ఇప్పటి వరకు రామ్ ఏంటంటే పాన్ ఇండియా సినిమా చేసిన, యూట్యూబ్లో వీడియోస్ చేసిన, సిరీస్లు చేసిన, షోస్ చేసిన, ప్రోగ్రామ్స్ చేసినా కానీ అక్కడ ఇచ్చిన అవుట్పుట్ వేరు, ఈ సినిమా నుంచి ఇచ్చే అవుట్పుట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ పుష్ప నుంచి నీకు ఎటువంటి అయితే నేమ్ అనేది వచ్చిందో దాన్ని మించి, అంటే ఎవరైనా సరే ఇప్పుడు సుక్కు సార్ అయినా సరే అదే కోరుకుంటారు, నా సినిమా నుంచి నువ్వు ఒక మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని కోరుకున్నారు. దానికి ఇది నెక్స్ట్ మెట్ అని చెప్పని నేను అనుకుంటున్నాను. అటువంటిది ఇస్తుంది అని చెప్పని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఎంత ఫన్నీగా ఎంత సరదాగా ఇట్లా ఉన్న క్యారెక్టర్ ని ఈ సినిమాలో ఏ రకంగా చూపించారనేది ఖచ్చితంగా చూడాలి అందరూ కూడా. అండ్ రామ్ పటాస్ ఉన్న ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. నన్ను ఇష్టపడే వాళ్ళు అందరూ వివత్సంగా ఎంజాయ్ చేస్తారన్న, డెఫినెట్ గా. అండ్ మీ వ్యూవర్స్ గానీ మా వ్యూవర్స్ గానీ నీ తరపున మీ సినిమా గురించి. అందరికి నమస్కారం అండి, నేను మీ రామ్ పటాస్. August 8th ఇంకా 3 days ఉంది. మీరందరూ మా సినిమాని చూసి మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేస్తే ఇట్లాంటి సినిమాలు ఇంకా మంచి మంచి తీసి మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేసి మీరందరూ ఆనందంగా ఉండేలా చూసుకుంటాం. థ్యాంక్ యూ అండి. ఈ August 8th అయితే మాత్రం బకాసా రెస్టారెంట్స్ రిలీజ్ అవబోతుంది. ఖచ్చితంగా అందరూ కూడా థియేటర్స్కి వెళ్ళి మాత్రం ఖచ్చితంగా చూసి ఆ ఫీల్ని ఎంజాయ్ చేయాలి. ఇది హంగర్ కామెడీ, సో థియేటర్ దద్దరిల్లిపోద్ది అనమాట. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారని కూడా కోరుకుంటున్నాం. రైట్, మరొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వస్తాం. చూస్తున్నాం హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.